కొబ్బరికాయ పేద దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా సొంతింటి కళ నెరవేరే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తయినటువంటి 2.5 లక్షల ఇళ్ల నిర్మాణ గృహప్రవేశ కార్యక్రమానికి ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 లక్షల మంది ఈరోజు సొంత గృహ నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశాలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మన తణుకు నియోజకవర్గంలో ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో సొంత స్థలం ఉన్న వారికి 106 మందికి 2.5 లక్షల రూపాయల వరకు వారికి శాంక్షన్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన తణుకుపట్నం 15వ వార్డు ఉన్నటువంటి మీ పేరేంటి? నందం శ్రీనివాస్. ఈరోజు మన 15వ వార్డులో ఉన్నటువంటి నందం శ్రీనివాసరావు గారు, అనురాధ గారి దంపతులు వారి నూతన గృహ ప్రవేశం చేసుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరికి 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు 80% వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మిగిలినది కూడా చిన్న పనులు కూడా పూర్తి చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ కూడా ఈరోజు చెల్లించడం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే పేదల ఇళ్ళకి సంబంధించి 1,80,000 రూపాయలు మాత్రమే ఆ రోజు PMAY కింద శాంక్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా SC, BC కేటగిరీలు, ST కేటగిరీలకు సంబంధించి మరొక 50,000 అదనంగా కలిపి 2,30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో కూడా 2,30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అర్బన్ ప్రాంతంలో PMAY కింద 2,50,000 రూపాయలు ఈరోజు ఇళ్ల శాంక్షన్కి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేరే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే టిడ్కో ఇళ్ళ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేసి నిర్లక్ష్యం చేసి వాటిని ఎంతోమంది దిగువ మధ్యతరగతి కుటుంబాలని బ్యాంకుల చుట్టూ తిరిగే విధంగా ఇబ్బందులకు గురి చేసిందో వారికి కూడా ఉపశమనం కలిగించే విధంగా ఈరోజు టిడ్కో ఇళ్ళ నిర్మాణం ఏదైతే గత ప్రభుత్వం మధ్యలో నిలిపివేసిందో దాన్ని కూడా ఈరోజు పునఃప్రారంభించి వారి ఇల్లు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి వారికి అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నందం శ్రీనివాసరావు గారు, అనురాధ గారి దంపతులు వారి కుటుంబం కూడా ఈ నూతన గృహంలో ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అన్ని శుభాలు కలగాలని వాళ్ళు సంకల్పించే కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని